'రాజాది రాజా' తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి మంచి ఎంటర్‌టైనర్‌గా వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే దాంట్లో కొంతవరకు మాత్రమే సఫలీకృతమైంది. పబ్లిసిటీ మాత్రం చాలా బాగా చేశారు ఈ సినిమాది. 'రాజా' అని తెలుగులో, మళ్ళీ కింద 'రాజా' అని తెలుగులో, ఇంగ్లీష్‌లో టీహెచ్‌డి 'రాజాది రాజా' 'ది' అని ఉంటుంది. కానీ టీహెచ్‌డి 'ది' అని పెట్టి ఒక వెరైటీని చూపిచ్చారు. అట్లాగే మళ్ళీ ఇంగ్లీష్‌లో రాసినప్పుడు 'రాజా' అని తెలుగులో 'ది' అని రాసి మళ్ళీ కింద 'రాజా' అని రాశారు. సో, ఇందులో 'రుత్విక్' కొండకింది అతను హీరోగా చేయగా 'విశాఖ సింగ్' హీరోయిన్‌గా పరిచయమైంది. 'నరేష్ విజయకృష్ణ' తదితరులు, 'సాయి కుమార్' తదితరులు నటించారు. ఇక సినిమా కొన్ని అంటే పార్శ్వాల ప్రకారంగా మనం చూస్తే కొంచెం ఈ సినిమా పర్వాలేదనిపించే విధంగా ఉంది. హీరోని ఎక్కువ పబ్లిసిటీలో చేశారు. సో, ఈ సినిమా నిడివొచ్చేసి 2 గంటల 15 నిమిషాల కామెడీ సినిమా, డ్రామా, రొమాంటిక్ యూఏ 13+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ 17 జూలై 2026. అన్ యాస్పైరింగ్ ఫ్యాషన్ డిజైనర్ ఫైట్స్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ అగెయిన్స్ట్ హిస్ ఫాదర్స్ విషెస్. ఆ తండ్రేమో ఇతన్ని ఒక పెద్ద ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ని, ఒక డాక్టర్‌ని చేయాలనుకుంటాడు. ఇతనేమో అలా కాకుండా చిన్నప్పుడు తల్లి దగ్గర మిగిలిన గుడ్డలతోటి టైలరింగ్ చేయాలనేటువంటి దాంట్లో ఉంటాడు. అట్లా ఫ్యాషన్ డిజైనింగ్ మీద అతని ఇంట్రెస్ట్ ఉంటుంది. దానికోసం తండ్రితో కూడా పోరాడతాడాయన. జస్ట్ యాజ్ లవ్ ఎంటర్స్ హిస్ లైఫ్. అయితే అతనికి మోడల్ కావాలి అని వెతుకుతున్న టైంలో అతని ఫ్యాషన్‌కి తగ్గట్టుగా ఒక అమ్మాయి కనబడుతుంది. ఆమె ఒక రాజరికం. 'రాజా విక్రమార్క' అని చిరంజీవి సినిమా వచ్చింది. అది కొంత. తర్వాత 'జగదేక్ వీరుడు అతిలోక సుందరి' అనే ఇంకో చిరంజీవి సినిమా వచ్చింది. అందులోనేమో భూమి మీదకి శ్రీదేవి రావడం, ఇంద్రజ అని, ఇంద్రుని కూతురికి పేరు ఇంద్రజ అంటూ జంధ్యాల రాసిన రచనతో ఆ సినిమా రావడం జరిగింది. అయితే ఇందులో మిస్టరికల్ డిసప్పియరెన్స్ సెట్స్ హిమ్ ఆన్ ఎన్ అన్‌ఫర్గెటబుల్ జర్నీ ఇంటూ ఏ హిడెన్ వరల్డ్ వేర్ హిస్ ట్రూ డెస్టినీ అవైట్స్. అక్కడ ఒక ద్వీపం ఉంటుంది. ఆ ద్వీపం పేరు ఘడ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ ఘడ్ ఏంటయ్యా అంటే అది ఒక ద్వీపం. ఆ ద్వీపంకి సంబంధించినటువంటి రాజు సాయి కుమార్. ఆయనకు ఒక కూతురు. ఆమె వనవిహారంలాగా విశాఖ విహారానికి వస్తుంది. 180 దాదాపు కిలోమీటర్ల దూరం, 150-180 మధ్యలో ఉంటుంది ఆ దూరం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ యువరాణి, ఆమె పరిచారిక ఒక లావుటామె కామెడీగా వస్తారు. వాళ్ళంతా తెలుగులో మాట్లాడుతుంటారు. పచ్చి తెలుగులో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అందరూ మోసం చేసి ఆమె దగ్గర డబ్బులు, నగలన్నీ కొట్టేస్తా ఉంటారు. ఇటువంటి దశలో మోడల్‌గా మంచివాళ్ళు లేరా అంటే మంచివాడు ఈ అబ్బాయిగా కనబడతాడు. రాణి అని తెలియకుండానే ఆమెని ఇష్టపడతాడు, యువరాణి అని తెలియకుండానే. ఆ తర్వాత సడెన్‌గా ఆమె డిసప్పియర్ అయిపోతది. అప్పుడు మనకి ఇంటర్వెల్ బ్యాంక్‌లో ఆ గడి యొక్క రాణి ఈమె అని చూపిస్తారు. విశాఖ ఆహ్, ధీమన్ వచ్చేసి హీరోయిన్‌గా అత్యద్భుతంగా ఆమె అందము, నాభి అందాలు చూపిచ్చింది. సో, ఈ సినిమాలో ఎక్స్‌పోజింగ్ ఏం లేదు సినిమాలో. కాకపోతే ఆ అమ్మాయి అందమే ఎక్స్‌పోజింగ్, అంత బావుంది ఆ అమ్మాయి. నరేష్ విజయకృష్ణ, తర్వాత సాయి కుమారు, తర్వాత విష్ణు ఫ్రెండ్‌గా, రోహిణి, తర్వాత మంజు భార్గవి రాజమాతగా, రాజశ్రీ నాయర్ హీరో తల్లిగా చేసినటువంటి ఈ సినిమాలో ఆహ్, ఒక డిఫరెంట్ కథాంశం ఏంటంటే, ఒక రాజాది రాజా అని అతనికి ఇమ్మీడియేట్‌గా అతను సాయి కుమార్ సడెన్‌గా అతన్ని రాజు చేసేయడము, 5 నాణేలు తేవాలని చెప్పడం. ముందు 5 నాణేలు, ఆ తర్వాత 95 నాణేలు, ఇలాంటివన్నీ ఫన్నీగా ఉంటాయి. ఆ నాణేలు ఏ రకంగా సంపాదించాడు, సమ్మెట గాంధీ లాంటి వాళ్ళ దగ్గర ఏ రకంగా కష్టపడి తీసుకున్నాడని మిగతా కథ. నిహారిక దాసరి ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాకి అనిల్ బోయిదాపు డైరెక్టరు. మార్క్ కె. రూబెన్ మంచి మ్యూజిక్‌నిచ్చాడు. మంచి పాటలు పడ్డాయి. రవికిరణ్ బోయిదపు సినిమాటోగ్రఫీ. సో, వీళ్ళిద్దరు అంటే అన్న డైరెక్టరు అని అనుకుంటా. వాళ్ళ దాంట్లోనే రవికిరణ్ బోయదాపు సినిమాటోగ్రఫీ చేశాడు. సాయిబాబు తలారి ఎడిటింగ్ చేశాడు ఈ సినిమాకి. సో, డిజైన్ లోగో ఒక రాజప్రస్థానం లాంటి ఇది ఇచ్చి, దాంట్లో యెల్లో రాజా, మళ్ళీ ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాజా అని చెప్పేసి పెట్టడం బాగుంది. 2014 రాజాది రాజా వచ్చింది. రజనీకాంత్ ఒక రాజాది రాజా ఉంది. మొత్తానికి మూడో రాజాది రాజా ఇది. సో, కామెడీని ప్రధానంగా చేసుకొని చేసినటువంటి ఈ సినిమాలో కొత్తదనం అంటూ ఏమి లేదు. సాఫీగా కథ సాగిపోతుంటది. అవన్నీ మనం ఊహించే మలుపులే. ఏమి ఊహించని మలుపులంటూ ఈ కథలో ఏముండవు. అదే మైనస్ పాయింట్. ఇక హీరోగా చేసిన అబ్బాయి నటన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. హీరోయిన్ ఒక్కటే తన లావణ్యంతోటి మురిపించింది. హీరో డల్‌గా అనిపించాడు. చూడ్డానికి అబ్బాయి బాగున్నాడు గూడా, యాక్టింగ్ సైడ్ కొంచెము డల్ అయ్యేసరికి మనకి కొంచెం నిస్పృహ వస్తాయి. అదే కొంచెం ప్రాబ్లము. ప్రమోషన్ ప్రకారంగా గూడా ఈ సినిమాని
మల్టీప్లెక్స్‌లలో ఫ్లెక్సీలు అవన్నీ కూడా బాగానే పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. సో, అయినా గానీ ఈ సినిమాకి మనం అనుకున్నంతటువంటి స్పందన రాలా. సో, అదనమాట. 'రాజా' అనే హీరో పేరు. ఆమె ఆయన ఫ్యాషన్ డిజైనరు. ఆయన ఈ అమ్మాయిని ఇష్టపడి ఏ రకంగా ఆద్యను పొందాలనుకుంటాడో 'విశాఖ ధీమన్‌లో' ఆమె చాలా బావుంది. అయితే ఆమె ఎవరో ఒక పెద్ద యువరాణి. వెంటనే యువరాణి ప్లేస్‌కెళ్ళిన తర్వాత అక్కడ వెంటనే ఆయనకి రాజులాగా ఇయ్యడం అనేది హాస్యాస్పదంగా అనిపిస్తది మనకు. రాజు ఎవరైనా ఇస్తారా? ఇక తండ్రేమో ఏదో చేయని తప్పు చేసినట్టుగా ఫ్యాషన్ డిజైనర్ అనుకుంటే ఇతన్ని కొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంటాడు. సో, అవసరాల శ్రీనివాస్‌నేమో అతని ఇమేజ్‌కు తగ్గట్టు గాకుండా చాలా ఒక పేలవమైన క్యారెక్టర్ ఆయనకి ఇవ్వడం జరిగింది. సో, అది కొంచెం సినిమాకి మనకు డ్రాబ్యాక్ అనిపిస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్ మనకి కొంచెం సరదాగానే రాజు యొక్క స్వప్నం నెరవేర్చుకొని ఫ్యామిలీతో బాధపడతా ఉన్న టైంలో ఈ అమ్మాయి రావడము, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ అదంతా ఇచ్చారు. ఆ అమ్మాయి గూడా ఇతన్ని ఇష్టపడుతుంది అనేటువంటి ఫీలొచ్చిన తర్వాత ఆమె డేట్ ఎన్ని రోజులు వచ్చిన తర్వాత మహారాణి రావాలంటూ ఒక పరిచారకుడు నావ మీద నిలబడి చెప్పడంతో నిజంగానే ఈమె రాణి అని మనకు తెలుస్తుంది. అప్పటిదాకా వీళ్ళు పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చారేమో అనేటువంటి పరిస్థితిలో మిగతా వాళ్ళుంటారు. సో, మొత్తానికేంటంటే దీంట్లో 'రవికిరణ్ బొయిడాపి' డీఓపీ మనకి ఆహ్, పల్లెటూరి అందాల్ని, సిటీ అందాల్ని గూడా న్యాచురల్ అందంతో లైట్‌లో మంచి వెలుగులో చక్కటి విజువల్స్‌ని తీసుకున్నాడు. అతను గ్రాండ్ లుక్ చూపిచ్చాడు. అట్లాగే ఈ ఎడిటర్ గూడా తనదైన పనితనం చూపిచ్చాడు. సో, ఓవరాల్‌గా ఏంటంటే మనకు పర్వాలేదనిపించేటువంటి కామెడీ పనితనం ఈ సినిమాలో మనకు కనబడుతుంది. అంటే జస్ట్ టైమ్ పాస్‌కి సినిమా మనం చూసేదే టైమ్ పాస్‌కి గాబట్టి, ఆ టైమ్ పాస్ వరకు పోయినప్పుడు ఈ సినిమా మనకేం నష్టం అనిపించదు. పర్వాలేదు అనే స్థాయిలోనే ఉన్నది. పబ్లిసిటీ కూడా చేశారు మంచిగానే. ఉన్నంతలో ఈ సినిమా ఆకట్టుకునే విధంగానే ఉండి జస్ట్ చూసేవాళ్ళకు పర్వాలేదని అనిపించేటువంటి పరిస్థితుల్లోనే ఈ సినిమా ఉంటుంది. సో, దీంట్లో ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏందంటే హీరోయిను, అట్లాగే మ్యూజిక్ గూడా బావుంది. తర్వాత కథా కథనాలు మనకి చాలా సింపుల్‌గా అంటే అన్నీ ఊహించేటువంటి సంఘటనలే మనకు కనబడతాయి. ఊహించని కథలు సో, అరవింద్ కృష్ణ పాత్రలో తన మంచి హైట్ తోటి అవసరాల శ్రీనివాసు సరిపోయి ఆయనకి యజమానిలాగా ఎవరైతే దీంట్లో ఫ్యాషన్ డిజైనింగ్ యజమానిలాగా చేసినా కూడా అతని పాత్రని ఎందుకో ఒక థర్డ్ జెండర్ కింద చూపించే ప్రయత్నం చేశారు. అట్లా అది నచ్చలేదు నాకు. ఎందుకంటే అవసరాల శ్రీనివాస్ ఒక మంచి డైరెక్టర్, మంచి యాక్టర్. అతని ఇమేజ్ తగ్గట్టుగా కాకుండా. ఆద్య మాత్రం చాలా బాగుంది. అయితే ఆమె మహారాణిగా ఏదైతే పాత్ర చేశారో అదంతా బాగుంది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ తీసుకొని చేస్తే కూడా ఈ రోజుల్లో ఇంకా అంటే మొత్తం ఈ మనది ఎటువంటి సంబంధించినటువంటి సిటీ గురించి తెలియకుండా విమానం అంటే ఏంది? అదేంటి? ఇదేంటి? అని అనడం కొంచెం మనకు పేలవంగా అనిపిస్తాయి. అయితే విష్ణు నటన బాగుంది. మిగిలిన నటినట్లు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించారు. సో, ఏంటంటే మూవీ స్క్రీన్ ప్లే స్లోగా ఉంది. చాలా సందర్భాల్లో సింపుల్‌గా కథ వెళ్తా ఉంటుంది. సో, మొత్తానికేంటంటే ఒక రాజ్యానికి సంబంధించినటువంటి రాణి ఆ గర్డ్ జర్నీ టు దట్ గర్డ్ అని జెప్పేసి ఇచ్చి మనకి అక్కడకి తీసుకునేటువంటి ప్రయత్నం జేస్తారు. సో, మొత్తానికేంటంటే కథా కథనాలు ఆసక్తికరంగా సాగలేకపోయినా రూబిన్ సమకూర్చిన పాటలు మాత్రం బాగున్నాయి. సినిమాటోగ్రఫీ విషయానికొచ్చినా, లొకేషన్స్ విషయంలో వచ్చినా గూడా అన్నీ బాగున్నాయి. సో, అన్నీ బాగున్నా కూడా ఆ సినిమా మనకు ఊహించేటువంటి ఇది తెలుస్తది గాబట్టి, అంటే నెక్స్ట్ సీన్ ఏంటో మనకు తెలిసిపోతా ఉంటది. సో, అదొక్కటే ఈ సినిమాకి మైనస్సు. అంటే మనం ఊహించని విధంగా కాకుండా, ఊహించే విధంగానే అంటే జస్ట్ మనము ఇమాజినబుల్ నెక్స్ట్ ఏం జరుగుతుందనేది మనం ఇమాజిన్ చేసుకునేటువంటి విధంగా ఉంటది గాబట్టి, అది కొంచెం మనకు పంటి కింద రాయిలాగా తడతా ఉంటది మనకి. సో, అంతకుముందు 'రాజాధిరాజా' మనకు మీకు గుర్తుండే ఉంటది. మమ్ముట్టి సినిమా ఒకటొచ్చింది. సో, మళ్ళీ 'రజనీకాంత్' సినిమా ఒకటొచ్చింది. సో, ఇవన్నీ గూడా ఈ టైటిలు కొట్టంగానే మనకు సెర్చ్‌లోకొచ్చేటువంటి విషయం వేరే సినిమాలు గూడా ఉన్నాయి గాబట్టి, అది కొంత ఈ సినిమాకి మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇండివిడ్యువల్ ఈ సినిమా మీద లేదు గాబట్టి. సో, అట్లా ఓవరాల్‌గా ఏంటంటే ఈ పిక్చరు ఆ హీరోని ప్రమోట్ జేయడానికి తీసిన సినిమాగా మనకనిపిస్తుంది. సో, ఓవరాల్‌గా హీరోయిన్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇది హ్యాపీగా అనిపిస్తుంది. మనకి ఇంతకుముందు 'రాజాధిరాజా' శర్వానంద్‌ది గూడా ఒక సినిమా మనం గతంలో 'శర్వానంద్ నిత్యమేనని' సినిమాలో గూడా చూసున్నాం మనము. అది చేరన్ దర్శకత్వంలో. సో, ఇన్ని 'రాజాధిరాజాలు' రావడంతో ఇక్కడ మనకి కొంచెం కన్‌ఫ్యూజ్ అనేది ఖచ్చితంగా మనకు వస్తుంది కన్‌ఫ్యూజు.
సో, అట్లా టైటిల్ ఫస్ట్ మైనస్ ఈ సినిమా కాగా, కథకి మాత్రం టైటిల్ మాత్రం పూర్తి యాప్ట్‌తో వచ్చినటువంటి టైటిల్ ఇది. ఎందుకంటే, ఈ సినిమాలో ఇతను రాజు అవుతాడు. ఆ తర్వాత అతను రాజ్యాన్ని ఏ రకంగా పరిపాలించాడు, ప్రజల మెప్పు ఏ రకంగా పొంది, మొత్తాన్ని నాణేలు సంపాదించి ఏ రకంగా ఆమెని చేపట్టాడు అనేది అంశం. దాంట్లో మళ్ళీ విలన్‌గా గగన్ విహారినిచ్చాడు. ఆ తర్వాత మన 'బాహుబలి' రామకృష్ణనిచ్చాడు. వాళ్ళు ఏ రకమైనటువంటి ఎత్తులు, పై ఎత్తులు వేసి, ఏ రకంగా మనకు డిస్టర్బ్ జేస్తారు ఇతన్ని అనే దాని మీద కథంతా సాగుతుంది. సో, కథ సాగుతుంది. కానీ కొన్ని కామెడీ సన్నివేశాలు అక్కడక్కడ మనకు ఇదొస్తాయి. హీరో పెర్ఫార్మెన్స్ ఒక్కటే కొంచెం పూర్‌గా ఉంటుంది. మిగతా హీరోయిన్ అయితే చాలా అందంగా ఉండి, ఆకట్టుకునే విధంగా ఉంటది. ఆమె పరిచారిక గూడా బావుంటుంది. సో, ఆమె మహారాణి అని గుర్తించినప్పుడు ఆ లోపట వైద్యుడు ఒకతను లోపలుండి వీళ్ళకి అన్నీ రాంగ్ ఇది జేసేసి చేస్తుంటే పారాసిటమాల్ తీసుకెళ్ళి విజయకృష్ణ, నరేష్ వాళ్ళందరిని ట్రీట్ జేయడము, ఇవన్నీ గూడా మనకు చాలా అంటే పేలవమైనటువంటి కామెడీ కింద అనిపిస్తుంది మనకి. సో, తండ్రి ఇతను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తుంటే అదేదో కాని పని చేసినట్టుగా కొట్టడము అదంతా గూడా కొంచెము ట్రాష్ లాగా అనిపిస్తుంది మనకు. సో, అట్లా కొన్ని సన్నివేశాలు మనకి ఆహ్, బోర్‌గా అనిపిస్తాయి మనకు. అయితే ఓవరాల్‌గా ఏంటంటే మనము ఎ వినోద ప్రధానంగా చేసినటువంటి ఈ సినిమా వినోదం వరకంటే హీరోయిన్ ఒక్కటి ఆకట్టుకుంటుంది. ఆ కథ కొత్త తరహాగా ఇచ్చుకొని ఆహ్ సో, వినోద ప్రధానంగా సాగినటువంటి హీరోయిన్ అట్రాక్షన్‌గా ఉన్నటువంటి ఈ సినిమాలో సాయి కుమార్ గూడా ఇక్కడ పక్కకు మొడిపితోటి ఇదొక చిన్న కురుపుతోటి రాజు పాత్రలో అదోలాగా కనబడతాడు. కానీ వాయిస్ మాత్రం బావుంటుంది. అతని డిక్షన్ చాలా బావుంటది కాబట్టి రాజు తన సింహాసనాన్ని ఇతనికిచ్చేయడం అన్నది మాత్రం ట్రాష్‌గా అనిపిస్తుంది. ఆ ఊర్లో చిన్న చిన్న పనులు చేసే వాళ్ళ దగ్గర, తర్వాత కుమ్మరి ఆయన దగ్గరనేమో నాణేలున్నాయని చెప్పడము, అదంతా గూడా రాజముద్రిక ఇతని చేతికి హీరోయిన్ ఇవ్వడము, అదంతా గూడా మనకు సేమ్ 'జగదేగుడుడు అతిలోక సుందరి' ఇందాక నేను చెప్పినట్టుగా అదీను 'రాజా విక్రమార్క'లో గూడా హీరోయిన్ ఆ ప్రకారంగా ఆ ట్రాక్ అంతా గూడా ఆ రకంగా మనం రెండిటి కాంబినేషన్‌లో చేసిన సినిమాగా అనిపిస్తుంది మనకు. కొంచెం ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో కనికి ఈ సినిమాకు సింక్ అనిపించదు మనకి. సో, ఓవరాల్‌గా ఏదో చిన్న ప్రయత్నం మాత్రం చేశారు. హీరోగా అతన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఇంకా అతనికి కొంచెం ట్రైనింగ్ గూడా ఇచ్చుంటే బాగుండేదేమో అనిపించింది. అది కాకుండా సింపుల్‌గా ఈ రాజా, ఆ తర్వాత 'రాజాధిరాజా' పాత్రలోనే రాజా, ఆద్య వీళ్ళిద్దరి యొక్క కలయిక. ఆ తర్వాత ఆ గర్డ్‌కి మహారాణి, ఆ యువరాణి ఆమె అన్నట్టుగా చెప్పిన తర్వాత ప్రజలందరూ ఒప్పుకున్న తర్వాత వాళ్ళందరి ప్రాణాలు కాపాడి అతను నిజమైన రాజుగా ఏ రకంగా ఎదిగాడన్నది మిగతా కథ. సింపుల్‌గా మనం అనుకున్నట్టే సాగిపోతా ఉంటుంది కథ. సో, అది ఈ సినిమా. ఈ సినిమాకి సంబంధించినటువంటి రేటింగ్ వచ్చి 2.25/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానెల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.